ప్రజాహిత కోసము 1000 ఎలక్ట్రికల్ బస్సెస్ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో 500 హైదరాబాద్ సిటీకి, 500 మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మే జూన్ దాకా రాబోతున్నాం. దీంతోనే మనము టీఎస్ఆర్టీసీలో ఉన్న బస్సెస్ సంఖ్య 10,000 పైన దాటిపోతుంది. సో ఇది ఒక చాలా సంతోషకరం విషయము, చాలా గర్వనీయంగా విషయము. అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉమెన్కి ఫ్రీ ట్రావెల్ అలా చేయడము, ఉమెన్కి, మహిళలకి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ అందరు కూడా ఫ్రీ చేయడం జరిగింది. చాలా అనూహ్య స్పందన రావడం జరిగింది. మొత్తము ఈ ఒక 21 రోజులో దాదాపు రోజు 30 లక్షల మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయబోతున్నారు. దాదాపు మనకున్న ఆక్యుపెన్సీ రేషియో 69% నుంచి 88% దాకా, కొన్ని డిపోలో ఈవెన్ 100% దాకా కూడా దాటిపోయింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి, ఈ ఒక స్కీమ్ ని సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడంలో మొత్తం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం 48 గంటల్లో ఈ స్కీమ్ ని లాంచ్ చేయబోయింది. వేరే రాష్ట్రంలో ఈ స్కీమ్ లాంచ్ అయినప్పుడు చాలా రోజు తీసుకున్నారు. కానీ బట్ ఇక్కడ మన సిబ్బంది, ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్, సూపర్వైజర్స్, మెకానిక్స్, డిఎంస్, డెప్యూటీ ఆర్ఎంస్, ఈడీస్ అందరు కూడా చాలా కష్టపడి ఈ ఒక స్కీమ్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడానికి, స్మూత్ గా లాంచ్ చేయడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను, పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్ బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఒకటేసారి చాలా రష్ కావడము, అక్కడక్కడ కొన్ని సంఘటనలతోని అయినా వాళ్ళు చాలా ఓపికతోని, చాలా ఒక కమిటెడ్ గా ఈ ఒక స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా ఓపికతోని, మన సిబ్బందితో, ముఖ్యంగా డ్రైవర్స్, కండక్టర్తోని చాలా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ ఒక్క బస్సెస్ లాంచ్ చేయడంలో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం చాలా సహకరించింది. చాలా తక్కువ టైంలో మనకు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కారణమైన మన డీజీఎం శ్రీమతి విజయస్వామి గారికి, మన శాస్త్రి గారికి, మొత్తం యాజమాన్యానికి నేను యాజమాన్య తరఫు నుంచి యాజమాన్యానికి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు మనకు టైమ్లీ హెల్ప్ చేయడంతో ఈ బస్సెస్ ఆర్డర్ ఇవ్వడము, మన బస్సెస్ కూడా చాలా త్వరలోనే రావడము చాలా సంతోషకరం విషయము. అదేవిధంగా ఈ ఒక బస్సెస్ కోసము అశోక్ లేలాండ్ యాజమాన్యం చెసిస్ ని సప్లై చేయడంలో చాలా సహకరించారు. వాళ్ళు కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఒక బాడీ బిల్డింగ్ బస్సెస్ కి బాడీ బిల్డింగ్ చేయడానికి ఎస్ఎం కన్నప్ప అండ్ కంపెనీ, ఎంజీ ఆటోమేటివ్ బెళగాం, అదేవిధంగా లోకల్ హైదరాబాద్ ఎస్ఎస్ఐ యూనిట్స్ అందరూ కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, పేరుగా అభినందిస్తున్నాను. ఈ ఒక కార్యక్రమం ఇచ్చేసిన మినిస్టర్ గారికి, మేయర్ గారికి, మన సిపి గారికి అందరు కూడా నేను పేరుగా స్వాగతం కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై టీఎస్ఆర్టీసీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ప్రథమ మహిళ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల ప్రథమ మహిళ మేయర్ మేడం విజయలక్ష్మి గారికి, నా కొలీగ్ విసి అండ్ ఎండి సజ్జనార్ గారికి, అలాగే వేదికను అలంకరించిన అందరు డిగ్నిటరీస్కి,
ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు, ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ డ్రైవర్స్, ఆర్టీసీ ఆఫీసర్స్, అఫీషియల్స్, ఈ కార్యక్రమంలో అనుకోకుండా మంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు పాల్గొనమని. మిస్ కాకుండా అందుకే అక్కడ కోర్టులో ఒక వర్క్ ఉంటే అది తొందరగా కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ థ్యాంక్ ఆర్టీసీ ఎండి ఆల్సో ఫర్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు మీ. ముఖ్యంగా ఆర్టీసీ మన జీవనంలో అంతర్భాగం. అది మనం చెప్పాల్సిన పని లేదు. చిన్నప్పుడు, తర్వాత స్టూడెంట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు బహుశా అధికారులుగా కార్లలో తిరుగుతూ మనం మర్చిపోయామేమో కానీ ఆర్టీసీ లేకుండా మేము చదువుకోలేదు. ఆర్టీసీ లేకుండా మేము ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోలేము. ఆర్టీసీ మన జీవనంలో, ఆల్ ఇండియా రేడియో ఇట్లాంటివి ఎట్లయితే మన జీవనంలో, ప్రతి సగటు భారతీయుని జీవనంలో మమేకమైందో ఆర్టీసీ కూడా అటువంటి సంస్థ, చాలా గొప్ప సంస్థ. ఇంకొకటి సంతోషం ఏంటంటే నాకు ఆర్టీసీ సార్ అది ఎందుకు అట్లా పడింది మొదటి నుంచి, ఇట్స్ లైక్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాగా వెరీ డిసిప్లిన్, యూనిఫామ్ వేసుకుంటారు కాబట్టి డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఒక డిసిప్లిన్ సంస్థగా మొదటి నుంచి పేరు పొంది గవర్నమెంట్ ఈ గడిచిన ఇన్ని దశాబ్దాల్లో గవర్నమెంట్ ఏ కాల్ ఇచ్చిన వెల్ఫేర్ ప్రోగ్రాం గురించి దానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ముందుకు వచ్చి ఆ వెల్ఫేర్ కార్యక్రమాలు అమలు చేస్తూ అన్ని గవర్నమెంట్స్ కూడా మంచి పేరు తెచ్చారు సార్. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం మన గవర్నమెంట్ ఒక మహత్తరమైన, ఒక బృహత్తరమైన, ఒక నావెల్ ఐడియా మహాలక్ష్మి ప్రోగ్రాం కింద మహిళలందరికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, సిటీ ఒకటే కాదు, ఒక ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో కల్పించిన అనేది ఒక చాలా గొప్ప విషయం. దానికి కూడా మీరు సత్వరమే స్పందించి, ఇందాక వీసీ గారు చెప్పారు, వీసీ అండ్ ఎండి గారు, ఎక్కువ సమయం తీసుకోకుండా, దట్ షోస్ యువర్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్. ఆర్టీసీ సిబ్బందికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా విత్ ఇన్ 2 days అది లాంచ్ చేసి సక్సెస్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆన్ ద రోడ్స్. మొత్తం బస్సులన్నీ ఫుల్ ఉంటాయి, మన మహిళలతో కలకల్లాడుతున్నాయి. ఇదివరకు నాకు బాధ అయ్యేది, మనకు ఆటోల్లో, క్రిక్కిరిసిన ఆటోల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్యలో ఆల్మోస్ట్ అంటే డంప్ చేసిన ఒక కూరగాయల గంపల్లాగా ట్రావెల్ చేస్తుంటే చూసి బాధ అయ్యేది. ఎందుకంటే మరి ఆర్టీసీ బస్సుల సంఖ్య తక్కువ, వాటి వచ్చే వేలలు అవన్నిట్లో దాన్ని బట్టి అక్కడ ఉన్న ఆటోలు ఎక్కడం వాళ్ళకు కంపల్సరీ అయింది. అప్పుడు అయిన తర్వాత అందులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మహిళలు చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని, ఇప్పుడు అది లేదు, హాయిగా దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి మీరు ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఇప్పుడు మంచిగా కలకల్లాడుతున్నాయి, కిటకిటలాడుతున్నాయి. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఆక్యుపెన్సీ రేట్ ఇదివరకు తక్కువ ఉండేది. అటువంటిది ఇప్పుడు మనకి ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగి ఖాళీగా పోతున్న దాన్ని వెల్ఫేర్ పథకం కింద ఉపయోగించుకునే ఒక మహత్తర అవకాశం మనకు కలిగింది. దీనికి అందరికి కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన మన ప్రభుత్వం వారికి ధన్యవాదాలు చెబుతూ, అట్లాగే మనం ప్రభుత్వం వారు ఏది ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వ ఉద్యోగులుగా మన వంతు మన కర్తవ్యం నిర్వర్తిస్తూ ప్రజలకు మంచి చేద్దామని ఆశిస్తూ, దానికి ఖచ్చితంగా మేమందరం కూడా ముందుంటామని ఆశిస్తూ ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. You are with RTC and we feel that you will be with RTC forever also, sir. Thank you. సో ఇప్పుడు మన ముందరికి వచ్చేటువంటి కార్పొరేటర్ విజయారెడ్డి గారిని పూల బొకేతో వెల్కమ్ చెప్పాల్సిందిగా డిప్యూటీ ఆర్ఎంఓ చార్మినార్ గారిని కోరుతున్నాను. ఈరోజు మన ప్రియతమ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల సమయం లోపలనే 50+ బస్సులను మనం అందరం ఇక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేసుకుంటున్నాము. అందరూ ఒకసారి సార్కి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన ప్రియతమ మినిస్టర్ గారిని ఈ సందర్భంగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, ఈనాటి నూతన ఆర్టీసీ బస్ నూతన ఆర్టీసీ బస్సు
ప్రారంభోత్సవ సభాధ్యక్షులు కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సజ్జనార్ గారికి, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న నగర ప్రథమ పౌరురాలు మేయర్ విజయలక్ష్మి గారికి, మరి హైదరాబాద్ కోత్వాల్ గతంలో సిటీ పోలీస్ కమిషనర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాష్ గారికి, డీసీపీ గారికి, ఆర్టీఓ గారికి, స్థానిక కార్పొరేటర్ గారికి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ హెడ్ క్వార్టర్ పాండురంగారావు గారికి, ఎస్బీఐ విజయస్వామి గారికి, ఆర్టీసీ అధికారులకు, మిగతా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పెద్దలకు, పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 48 గంటల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ప్రారంభించి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 9వ తేదీ నాడు ప్రభుత్వం 7వ తేదీ ఏర్పడితే 9వ తేదీ నాడు ఉదయాన్నే ఈ యొక్క బస్సులకు సంబంధించినటువంటి దాని లోపల తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కలుగజేయడం జరిగింది. అంటే 21 రోజులైంది. 9వ తేదీ నాడు ప్రారంభిస్తే ఇలా 30వ తేదీ ఇప్పటికీ సంతోషంగా ఆర్టీసీ సంస్థ పక్షాన, ప్రభుత్వం పక్షాన మంత్రిగా 6 కోట్ల మంది మహిళలను ఫ్రీ టికెట్ పేరు మీద ప్రయాణం చేయగలిగినారంటే ఏ విధమైన స్పందన ఉందో ఈసారి అర్థం చేసుకోవాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాం. దీని ద్వారా పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు, లేదా గతంలో పాతపడ్డటువంటి బస్సుల స్థానం కొత్త బస్సులు ఏర్పాటు చేయటువంటి ప్రక్రియలో భాగం కావచ్చు, ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన దానికి అనుగుణంగా 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతోటి బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి. ఆర్టీసీలో ఈరోజు ఇంతకుముందు పెద్ద సిపి గారు చెప్పినట్టుగా కాకి బట్టలతోటి క్రమశిక్షణతోటి ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటుంది ఒక కార్మికులే. కార్మికులు అనే మాట ఇక్కడ కూడా మొహమాటం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన. ఈ ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడానికి కావచ్చు, సంస్థ ఎదగడానికి కారకులైనటువంటి కార్మికులందరి సంక్షేమం మా ప్రథమ లక్ష్యం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రభుత్వంది ముఖ్యమంత్రిగా ప్రత్యేకించి మాట చెప్పమన్నారు. కార్మికుల సంక్షేమం కావచ్చు, ప్రయాణికుల సౌకర్యం కావచ్చు, ఆర్టీసీ పరిరక్షణ, ఈ 3 అంశాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఆర్టీసీని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. నిన్ననే ఆర్టీసీ సంస్థను అందరి హెచ్వేడులతోటి ఎండీ గారి సమక్షంలో మరి ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు కావచ్చు, మిగతా అధికారులందరూ రివ్యూ చేయడం జరిగింది. గత ప్రభుత్వాల వారసత్వంగా వచ్చినటువంటి కొన్ని అంశాలను మరి వాటిని అధిగమించడానికి సమయం పట్టినప్పటికీ కూడా అందులో కొన్ని కార్మిక సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు, గతంలో చెల్లించాల్సినటువంటి బకాయిలు, వాటిని కూడా వీలైనంత వరకు అంటే ఆఖరికి ప్రావిడెంట్ ఫండ్తో పాటుగా మీ యొక్క సెస్కి సంబంధించినటువంటి సిసిఎస్ కు సంబంధించినటువంటి బకాయిలన్నింటినీ కూడా విడతల వారీగా కాకుండా ఎంత వీలైతే తొందరగా మీకు పేమెంట్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, సంస్థ తరఫున, ప్రభుత్వం తరఫున ఇంకా ఇప్పటికే మీరు ఒక నిబద్ధతతో పనిచేస్తా ఉన్నారు. రద్దీ పెరిగింది. గతంలో 40, 50, 60% ఉన్న ఆక్యుపెన్సీ 100% దాటిపోతా ఉన్నది. కాబట్టి వాళ్ళ యొక్క మన మర్యాద ఆర్టీసీ సంస్థ తరఫున ప్రయాణికులకు ఇచ్చే మర్యాద కావచ్చు, ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి 364 బస్ స్టేషన్ల లోపల ప్రయాణికులకు సంబంధించినటువంటి సౌకర్యాలు, పరిశుభ్రతకు సంబంధించి కూడా నిన్న రివ్యూలో చర్చ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ అవసరాలు కానీ ఉంటే ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తాం. కానీ ఎక్కడ కూడా ఈ వేదిక ద్వారా 364 మంది స్టేషన్ మేనేజర్లను కావచ్చు, 97 డిపోల మేనేజర్లను కావచ్చు, 11 రీజన్ మేనేజర్లు కావచ్చు, 6 రీడీలు కూడా మీ బాధ్యతల యొక్క కింది స్థాయి లోపల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యంగా మహిళలకు ఉచితంగా ఇచ్చే సందర్భంలో ఏర్పడుతున్నటువంటి రద్దీ కావచ్చు,
ఇతరత్ర అంశాలు తప్పకుండా చాలా బాధ్యతగా ముందుకు పోతారని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. నేను సిపి గారితో పాటు ఇప్పటి గతం లోపల మొన్న కూడా డీజీ గారు ఒక మాట కోరినాను. సంఖ్య పెరిగింది, మహిళలకు సంబంధించి ఎక్కువగా బస్టాండ్లోకి వచ్చే కార్యక్రమం పెరుగుతా ఉంది. ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా శాంతి భద్రతల రూపం లోపల మహిళల పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటుగా సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు, ఇతరత్ర అంశాలు కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరుగుతోంది. ఏదేమైనా ఆర్టీసీ ప్రజలది. ఆర్టీసీ సంస్థ తరఫున కావచ్చు, ప్రభుత్వం తరఫున ఎన్ని చర్యలు చేసినా ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ప్రజల మీద ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు మర్చిపోయేది కాదు. నై చలేగా బస్ కపయ్యా నై చలేగా అని ఆర్టీసీ కార్మికులు మొత్తం బస్సులు బంద్ చేసి ఈరోజు తెలంగాణ సాధనకు సంబంధించిన మీ పాత్ర ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా నేను మర్చిపోలేను. కాబట్టి ఆర్టీసీని పరిరక్షించుకునేటువంటి బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు నా మీద బాధ్యతలు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఏ విధంగా నిర్వీర్యం కాబట్టది, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఒక గుర్తింపు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండి మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం. నేను ఇందుకు సంబంధించి ఆర్టీసీ కార్మికులతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజల సహకారాన్ని కూడా ఈ ప్రభుత్వం కోరుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో గతంలో ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అనేక అవార్డులతోటి నెంబర్ 1 ఉండే. మళ్ళీ నిన్ననే అన్ని రాష్ట్రాల పరిస్థితులు తెలుసుకోమన్నాం. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ ఒక లైఫ్ లైన్, పేద ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, విద్యార్థులకు అనేక రకాల రాయితీలు ఇచ్చి ప్రభుత్వం తరఫున ఆర్టీసీ సంస్థ నడుపుతారని ఇబ్బందులైనా తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆర్టీసీకి ఉన్నటువంటి నష్టాలను తొలగించడానికి ప్రభుత్వ ప్రతినిధిగా, మంత్రిగా నేను చొరవ తీసుకుంటా. సంస్థను నడపడానికి ఎండీ గారు సమర్థవంతంగా నడిపేటువంటి శక్తి ఉన్నది కాబట్టి క్షేత్రస్థాయి దాకా ఆఖరికి అక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్లో చిన్న ఉద్యోగి దాకా బాధ్యతగా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ ఈ బస్సులతో పాటుగా త్వరలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. వారి చేతుల మీదుగా 1000 కాలుష్య రహిత నిర్మూలనకు సంబంధించి ఒక 1000 ఎలక్ట్రికల్ బస్సులను కూడా త్వరలో ప్రొక్యూర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. వాటిని కూడా వీలైనంత త్వరలో ప్రొక్యూర్ చేసి ప్రజల సౌకర్యార్థం ప్రజల మరి రవాణా కార్యక్రమం ప్రారంభం చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ వేదిక ద్వారా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ, ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వ ఉద్దేశం అదే అన్నమాట మరొకసారి మనం చేస్తూ భవిష్యత్తులో ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలకు ప్రజలు సహకరించాలని కోరుతూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అది రవాణా శాఖకు సంబంధించినటువంటి 6 గ్యారంటీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి దాని స్పందన చూసిన తర్వాత ప్రతి గల్లీకి, వాడవాడకు మానవుల్లో ఏ విధంగా నరాలు ఉంటాయో, ప్రతి మన బాడీలో ఎక్కడైతే నరం లేకుండా ఉండదో ఇలా ప్రతి గ్రామానికి సంబంధించి ఆర్టీసీ బస్సు, అందులో ప్రభుత్వ పథకం మహిళలు ఉచితంగా వాడుకునేటువంటి ఒక సౌకర్యం ఉందంటే ఇది చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఇటువంటి కార్యక్రమం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది, ఇక్కడ కూడా చేస్తా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు తీసుకుపోతామనేటువంటి హామీ కూడా తెలంగాణ అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా ఇస్తూ మరొకసారి ఈ యొక్క నూతన బస్సుల ప్రారంభ కార్యక్రమానికి వీటి ఏర్పాటుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి సలహాలు, సూచనలు అందరి నుండి కూడా సంస్థ బాగు కోసం, సంస్థ కార్మికుల సంక్షేమం కొరకు ఏ సూచన చేసినా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. గతంలో ప్రభుత్వం చెప్పింది వినడం మాత్రం పరిమితమై ఉండే. ఇప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు ఏం చెప్పినా సంస్థ సంక్షేమం కొరకు వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మార్పు మీరు కోరుకున్న మార్పే కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ పరిపాలన కొనసాగుతుందని మరొకసారి మనం ఇస్తూ మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నాను. సార్ థ్యాంక్ యూ సార్. మీరు మీ స్పీచ్లో చెప్పినటువంటి కన్సర్న్ ఆన్ ఆర్టీసీ సిబ్బందికి, అదేవిధంగా ప్రజలకు రవాణా సదుపాయం ఎలా ఉండాలి, ఎలా ఇవ్వాలని చెప్పిన కన్సర్న్కి మీరు సపోర్ట్ ఇస్తా అన్నదానికి మా సిబ్బంది అందరి తరఫున మీ అందరికీ మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్స్. అదేవిధంగా మీకు మేము అండగా నిలబడి మేము ఎల్లవేళలా ఈ ట్రాన్స్పోర్ట్ని
దీనికన్నా అద్భుతంగా మేము నడిపిస్తామని మీకు సెలవు ఇచ్చుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ చేసే ముందు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మన ఎండి గారి చేతుల మీద సన్మానం చేసుకుందాం సార్. సార్ కింద ఫ్లాగ్ వెళ్దాం సార్ తర్వాత. ఒక్క నిమిషం సార్. సార్ ఎండి గారు మన మినిస్టర్ గారికి సన్మానం చేయవలసిందిగా మన ఎండి గారిని కోరుతున్నాను. మూమెంట్ కి రావాల్సిందిగా కోరుతున్నాను.